ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అథ షష్ఠో అధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితకర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చక్రియ. శ్రీ భగవంతుడు చెప్పాను, ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు అగును. అంతేకాని అగ్నిహోత్రుని వదిలినవాడు గాని కర్మలను విడిచినవాడు గాని సన్యాసియు యోగియు అన్నిటికీ కానేరడు. యం సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ నహి సన్యస్త సంకల్పో యోగీ భవతి కక్షణ. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుగుము. ఎలయనగా సంకల్పమును వదలనివాడు ఎవడను యోగి కానేరడు. ఆరురుక్షుర్మనిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగమును ఎక్కదలిచిన మునికి కర్మ సాధనమనియు, దానిని బాగా ఎక్కినట్టి మునికి ఉపరతి కర్మ నివృత్తి సాధనమనియు చెప్పబడినవి. యదా ఇనింద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడు శబ్దాది విషయములందునో కర్మలందునో ఆసక్తి నుంచుడో సమస్త సంకల్పములను విడిచిపెట్టినో అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానామవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. తన్ను తానే ఉద్ధరించుకొనవలెను, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఇంద్రియ మనంబులను జయించినచో తనకు తానే బంధువును, జయించనిచో తనకు తానే శత్రువునగును. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడు వివేక వైరాగ్యాదులచే తన మనస్సును తాను జయించుకొనునో అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు, పగిది ఉండును, ఉపకారం చేయును. జయించనిచో అదియే శత్రువు, పగిది ఉండును, అపకారం చేయును. జితాత్మనా ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు
తథామానావమానయో. మనస్సును జయించిన వాడును పరమశాంతితో కూడిన వాడు నాకు మనుజునకు శీతోష్ణ సుఖదుఖాదులందును అట్లే మానవమానాదులందును పరమాత్మ అనుభవము చెక్కు చెదరకయే ఉండును. జ్ఞాన విజ్ఞాన తృప్త్యాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గల వాడును, నిర్వికారుడును, ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును, మట్టిగడ్డ రాయి బంగారం అను మూడిటిని సమముగా చూచువాడు నాకు యోగి యోగారూఢుడని చెప్పబడను. సుహృన్మిత్రా ఉదాసీన మధ్యస్థో ద్వేషబంధుసు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారము కోరకయే మేలునర్చిన వారి యందు, ప్రతిఫలము కోరి మేలు చేయువారి యందు, శత్రువులందు, తటస్థులందు, మధ్యవర్తులందు, ద్వేషింపబడ తగిన వారి యందు, బంధువులందు, సజ్జనులందు, పాపులందు సమభావము కలిగిండు వాడే శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశిర్ అపరిగ్రహ. ధ్యానయోగమును అభ్యసించు యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నున్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమనర్చుకొని ఆశ లేనివాడై వర్ల నుండి ఏమీ స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతః చిత్తేంద్రియక్రియా ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండనిదియు మిక్కిలి పొట్టిగా నుండనిదియు క్రింద దర్భాసనము దానిపై చర్మము, జింక చర్మము లేక పులి చర్మము, దానిపైన వస్త్రము గలదియు కదలక ఉండనియగు ఆసనము వేసుకొని దానిపై కూర్చుండి మనసును ఏకాగ్రపరిచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి స్వాధీనపరుచుకొని అంతఃకరణ శుద్ధి కొరకు పరమాత్మ ధ్యానమును అభ్యసింపవలయును. సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలస్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశక్షానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారీ వ్రతి స్థిత మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. ధ్యానము చేయువారు శరీరము, శిరస్సు, కంఠము సమముగా నిలిపి
కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగా నిగ్రహించి నాయందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహం గల యోగి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందును నిలిపి నాయందున్నట్టిదియు నా స్వరూపమైనదియు ఉత్కృష్ట మోక్షరూపమైనదియు పరమానంద రూపమైనది ఒక పరమశాంతిని పొందుతున్నాడు. నాత్యశ్నుతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అర్జున, ఈ ధ్యానయోగం అధికంగా భుజించువానికి బొత్తిగా భుజించని వానికిని అట్లే అధికంగా నిద్రించిన వానికిని బొత్తిగా నిద్రించక ఎప్పుడు మేలుకొని వానికిని కలగనే కలగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము విహారం గలవాడును కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన నిద్ర జాగరణం గలవాడునగు మనుజునకు యోగము దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్తయుత్యుచ్యతే తథా. ఎప్పుడు మనస్సు బాగా నిగ్రహింపబడినది అయి ఆత్మయందే స్థిరముగా నిలుచునో మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తులగునో అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని సమాధియుక్తుడని చెప్పబడను. యదా దీపో నివాతస్థో నేంగతి సోపమాస్పృత యోగినో యత చిత్తస్య యుజ్ఞతో యోగమాత్మనా. గాలిలేని చోట దీపం ఏ ప్రకారం కదలక నిశ్చలముగా నుండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానంను శీలించుతున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా నుండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సును అట్టి గాలి లేని చోటు గల దీపము దృష్టాంతంగా చెప్పబడినది. యత్రోపరమతి చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం
పశ్యన్నాత్మని తుష్యతి. సుఖమత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితః క్షలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిక్షయేన యోక్తవ్యో యోగో అనిర్వన్న చేతసా. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచ్చట పరమశాంతిని పొందుచుండునో, ఎచ్చట మనసుచే ఆత్మను సందర్శించుచు యోగి తనయందే ఆనందమును వడయుచుండునో, ఎచ్చట నున్నవాడ యోగి గోచరము కానిదియు బుద్ధిచే గ్రహింపబడదగినదియు అంతము లేనిదియు అగు సుఖమును అనుభవించుచుండునో, మరియు స్వ అనుభవం నుండి ఏమాత్రము చలింపకయుండునో, దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్పదానినిగా తలంపకుండునో, దేనియందున్నవాడై మహత్తర దుఃఖముచే కూడా చలింపకుండునో, దుఃఖ సంబంధము లేశమైనను లేని అట్టి స్థితినే యోగము ఆత్మసాక్షాత్కారము అని ఎరగవలెను. అట్టి ఆత్మసాక్షాత్కార రూపయోగము దుఃఖముచే కలతనందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపదగియున్నది. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్తాన్ సర్వానశీషత మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతత. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం అనకృత్వా నకించిదపి చింతయేత్. సంకల్పం వల్ల కలిగిన కోరికలన్నింటినీ సంపూర్ణంగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుపక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యంతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచం నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలెను. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మ ఇతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలయును. యతో యతో నిక్షరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైతత్ ఆత్మన్నేవ వశం నయేత్. చపల స్వభావం గలదియు నిలకడలేనిదియు మనస్సు ఎచ్చట ఏ విషయంలో ఎందు సంచరించునో అచట నుండి వారిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలను. ఆత్మకు ఆధీనముగా నోర్పవలెను. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతిరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తుడును రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితుడు అగు ఈ ధ్యానయోగిని సర్వోత్తమము సుఖము ఆత్మానందము పొందుతున్నది కదా. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. ఈ ప్రకారముగా
మనస్సును ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచు దోషరహితులకు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమసుఖమును సులభంగా పొందుతున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతి యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. యోగంతో కూడుకొనిన మనస్సు గలవాడు సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతముల యందున్నవానిగాను సర్వభూతములు తన యందున్నవానిగాను చూస్తున్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచ మే న ప్రణశ్యతి. ఎవడు సమస్త భూతములందు నన్ను చూచుచున్నాడో మరియు నాయందు సమస్త భూతములను కాంచుచున్నాడో అట్టివానికి నేను కనపడకపోను, నాకు అతడు కనపడకపోడు. సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఎవడు సమస్త భూతములందును నన్ను అభేద బుద్ధి కలిగి సేవించుచున్నాడో అట్టి యోగి ఏ విధంగా ప్రవర్తించుచున్నవాడైనను సమాధినిష్ట యందున్నను లేక వ్యవహారం సల్పుచున్నను నాయందే ఆత్మయందే ఉండువాడగుచున్నాడు. ఆత్మౌపౌమేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సమస్త ప్రాణులను సుఖమును గాని దుఃఖమును గాని తనతోడ పోల్చుకొనుచు తన ఆత్మ వంటివే తక్కిన ఆత్మలనే భావముతో తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. అర్జున ఉవాచ యో అయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, మనోనిక్షలత్వంచే సిద్ధింపదగిన ఏ యోగమును నీవు ఉపదేశించుతువో దాని యొక్క స్థిరమైన నిలకడను మనస్సు యొక్క చంచలత్వం వలన నేను తెలుసుకొనజాలకున్నాను. చంచలం ఈ మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్నే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనసు చంచలమైనదియు విక్షోభమును కలుగు చేయనదియు బలవంతమైనదియు దృఢమైనదియును గదా. కావున దానిని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టుట వలె మిగులు కష్టసాధ్యమైనదని నేను తలంచుచున్నాను.
శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు చెప్పెను, గొప్ప బావులు గలవు అర్జున, మనస్సును నిగ్రహించుట కష్టమే, మరియు మనసు చంచలమైనదే, ఇచ్చట ఎలాంటి సంశయం లేదు. అయినను అభ్యాసం చేతనే, వైరాగ్యం చేతనో అది నిగ్రహింపబడగలదు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప్య ఇతి మే మతి పశ్చాత్మనా తు యతతా శక్యో అవాప్తుముపాయత. నిగ్రహింపబడిన మనస్సు గలవాని చేత యోగము పొందశక్యము కానిది అని నా అభిప్రాయం. స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించు వాని చేతనే ఉపాయం చే అది పొందశక్యమై ఉన్నది. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాక్షలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అడిగాను, కృష్ణ, శ్రద్ధతో కూడి ఉన్నవాడును కాని నిగ్రహశక్తి లేనివాడొకటచే యోగం నుండి జారిన మనస్సు గలవాడునగు సాధకుడు యోగసిద్ధిని అనగా ఆత్మసాక్షాత్కారను పొందజాలక మరి ఏ గతిని పొందుతున్నాడు? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. గొప్ప బాహులు గలవో కృష్ణ, బ్రహ్మ మార్గమున యోగమున స్థిరత్వం లేనివాడకు మూఢుడు ఇహపరముల రెండింటికి చెడినవాడై చెదిరిన మేఘం వల్ల నశించిపోడా ఏమి? ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషత త్వదన్య సంశయస్యాస్య చేతానహుపపద్యతే. కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగుదురు. మీరు తప్ప ఇతరులు ఎవరు దీనిని తొలగింపజాలరు. శ్రీభగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్కక్షిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అట్టి యోగ ప్రశ్నకి ఈ లోకమందు గాని పరలోకమందు గాని వినాశం కలగనే కలగదు. నాయనా, మంచి కార్యములు చేయువాడు ఎవడను దుర్గతిని పొందడు కదా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యాత్మల లోకములను పొంది అట అనేక వత్సరములను నివసించి తదుపరి పరిశుద్ధులైనట్టి సదాచార సంపన్నులైనట్టి శ్రీమంతుల యొక్క గృహమునందు పుట్టుచున్నాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేక ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారంగా జన్మము లోకమున మహాదుర్లభమైనది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదైహికం యతతే చ తతో భూయా సంసిద్ధౌ కురు నందన. ఓ అర్జున, అట్లతడు యోగవంశంలో జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును పొందుతున్నాడు. అట్టి సంస్కారం వలన అతడు సంపూర్ణ యోగసిద్ధి మోక్షము కొరకై మరల తీవ్రతర ప్రయత్నమును సలుపుచున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే అవిశోపి స జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాది వర్తతే. అతడు యోగభ్రష్టుడు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిక్షేపింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాస ఫలముచే యోగం వైపునకే ఇడవబడుచున్నాడు. యోగము నెరుగ తలంపు గలవాడైనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించినట్టు యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయబడిన అభ్యాసంచే యోగసిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్తమమగు మోక్షగతిని బడైచున్నాడు. తపస్వ్యభ్యాదికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మిభ్యక్షాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఓ అర్జున, యోగి ఎగువాడు తపస్సులు చేయువారి కంటేను శాస్త్రజ్ఞానం గలవారి కంటేను అగ్నిహోత్రాది కర్మలు చేయువారి కంటేను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కాబట్టి నువ్వు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. యోగులందరిలోని ఎవడు నాయందు మనస్సు నిలిపి
శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఓమితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయः. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.